నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడ ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టారో దీంట్లో భాగంగా డైలీ అంటే ఏదైతే మంగళవారం శుక్రవారం కార్యక్రమంలో భాగంగా చాలా మంది బాధితులు అయితే వస్తున్నారు. సో ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ జూనియర్ లైన్మెన్ సంబంధించి క్యాండిడేట్స్ అంటే దానికి సంబంధించిన బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మరి ప్రాబ్లం ఏంటి ఏందనేది. అన్న నమస్తే. ఎక్కడ నుండి? నమస్తే సార్, నేను యాదాద్రి బోర్డు నుంచి వచ్చాను సార్. మా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ స్టేట్ మొత్తం 33 జిల్లాల నుంచి వచ్చారు. మేము ఇక్కడికి వచ్చిన మా ఉద్దేశం ఏంటంటే జేఎల్ఎం ఎగ్జామ్లో జరిగిన అన్యాయాలు అక్రమాలు బయటపెట్టడం కోసం ఇక్కడ వచ్చాం సార్. జేఎల్ఎం ఎగ్జామ్లో భారీ అక్రమాలు జరిగినాయి. ఇది ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా రెస్పాండ్ అవ్వడం లేదు, స్పందించడం లేదు. దానికని మేము అట్లీస్ట్ ప్రజావాణిలో మా అప్లికేషన్ పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము వచ్చాం సార్. లోపల ఉన్నారు అధికారులు ఎవరు ఉన్నారు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా లోపల? ఇక్కడ ప్రజావాణి దగ్గర రావడం ఇక్కడ రెండోసారి సార్. కానీ అక్కడ ఎలాంటి అధికారులు లేదు, ఓన్లీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ మేము అప్లికేషన్ ఇచ్చి వెళ్తున్నాము. వాళ్ళు రిసీవ్ చేసుకొని ఎలాంటి అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మాకు మెసేజ్ వస్తుంది, ఫోన్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మెసేజ్ వచ్చింది కానీ ఫోన్ అయితే చేయలేదు సార్. మరి గత ప్రభుత్వంలో కూడా కొట్లాడడం జరిగింది దీని గురించి, చాలా కొట్లాడారు. సో మరి అప్పుడు కూడా ఎట్లాంటి ఫలితాలు రాలేదు. అప్పుడున్న ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు మీకు హామీ ఇచ్చింది, మా గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని. సో మరి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందా? మరి మేము గత ప్రభుత్వంలో కొట్లాడడం, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇలా కొట్లాడుతున్నాం సార్. బట్ ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ మెయిన్ న్యూస్ పేపర్లో వచ్చాయి జేఎల్ఎం ఎగ్జామ్లో భారీ అక్రమాలు జరిగినాయని, పోల్ టెస్ట్లో పోల్ ఎక్కని వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి జాబ్ వచ్చాయని, పోల్ టెస్ట్ కరెంట్ పోల్ ఎక్కకుండా జాబ్లు వచ్చాయని, ప్లస్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు హైదరాబాద్లో బోనాఫైల్ పెట్టి అక్రమంగా అన్యాయంగా జాబులు సంపాదించాలని న్యూస్ పేపర్లో ఇట్లా వచ్చింది. కానీ ఇలా ఈ ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన లేదు. ఎలా నిద్ర వ్యవస్థలో ఉన్నట్టుగా ఉంది పరిపాలన. ఏం జరిగింది అసలు ఇందులో? అంటే ఎలాంటి అక్రమాలు జరిగినాయి, అసలు మీ ప్రాబ్లం ఏంటిది, అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? అయితే చెప్తాను సార్. అయితే మేము జేఎల్ఎం ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నాం సార్. ఆర్టిజన్స్ అని పిలువబడుతున్న వారికంటే చాలా ఎక్కువ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాము. అందులో ఒక ప్రపంచంలో ఎక్కువ లేని విధంగా ఏ ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఏ ఏజ్ అయినా సరే 50 సంవత్సరాలు ఉన్నా, 45 సంవత్సరాలు ఉన్నా సరే, 45 సంవత్సరాల పెద్ద ఉన్నా సరే వాళ్ళకు జాబ్స్ ఇచ్చారు. అంటే వాళ్ళని ఆర్టిజన్స్గా రిక్రూట్ చేసేటప్పుడు వాళ్ళకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు, వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టలేదు, వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నారో చూడలేదు. ఇష్టారీతిని అడ్డదారిలో అక్రమంగా వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జేఎల్ఎం ఎగ్జామ్లో 21 మార్కులు కలిపి వాళ్ళను మాకు రావాల్సిన జాబ్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చారు సార్. ఇది భారీ అన్యాయం, అక్రమం. తద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నాం? మేము మా జాబులు మాకు ఇవ్వాలని ఫైట్ చేస్తున్నాం. లేదంటే 21 మార్కులు కలిపారు కదా ఎగ్జామ్లో, ఆ 21 మార్కులు కలప ముందు కూడా రిజల్ట్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారో రిజల్ట్, ఆ రిజల్ట్ ప్రకారమే జేఎల్ఎం జాబులు నింపాలి. లేదంటే ఈ గత ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ని 2 సంవత్సరాలు పెంచడం వల్ల కొన్ని వేల మంది విద్యుత్ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ కాకుండా అలాగే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు 2024 రిటైర్మెంట్ అవుతారు. సో రిటైర్మెంట్ అయిన ఆ పోస్టులకు 1:2 అయిన మేము ఆల్రెడీ ఎగ్జామ్లో పాస్ అయినాము, టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నాము, పోల్ టెస్ట్లో పాస్ అయినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్లా కంప్లీట్ అయింది. ఇంకా మా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో అన్నిటికీ మేము రెడీ, పాస్ అవుట్ క్యాండిడేట్స్ మేము రెడీగా ఉన్నాం కాబట్టి వేరే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఖాళీ అయిన పోస్టులు వెంబటే మాకు ఇవ్వాలని మా అభ్యర్థన సార్. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడుతున్నాం. అన్న మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే మీరు qualified all exams, we are qualified physical test, and we are waiting for appointment order from TSSPDCL CMD office, but they are delaying, they are not issuing the joining order till now. So around 150 to 200 students we came here, we are fighting. Okay, దానికోసం మేము పోరాడుతున్నాం. సో విషయం ఏంటంటే పోస్టింగ్ ఆర్డర్ ఇమీడియట్లీ జారీ చేయాలి. ఎందుకు జారీ చేయాలంటే దాంట్లో ఎలాంటి అన్యాయం అక్రమం లేదు. వెల్ క్వాలిఫైడ్, అర్హత ఉంది, అన్ని మెరిట్ లిస్ట్లో ఉన్నాం, ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్, మేము అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఇష్యూ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసేది ఎవరు? ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేస్తే ఇక్కడ ఇంతమంది వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పని లేదు, గవర్నమెంట్కి రిస్క్ అవసరం లేదు. సో చేయాల్సిన వాళ్ళు సక్రమంగా పనులు చేస్తే రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పనే లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇట్నే కొట్లాడినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇవ్వడం జరిగింది, మా గవర్నమెంట్ వస్తే మేము న్యాయం చేస్తాం. నాకు లైవ్లో హామీ ఇచ్చారు రేవంత్ అన్న, నాకు లైవ్లో. ఆయనకు నేను దాదాపు 150 నుంచి 200 ఓట్లు నేను సొంతంగా ఇప్పించా ఫ్రమ్ మై కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి యశస్విని రెడ్డి గారు. సో రేవంత్ అన్నకి నేను ఏమన్నా అంటే, సార్ ఇది ప్రాబ్లం, ఆల్రెడీ సార్ నేను పర్సనల్గా కూడా కలిసాను చాలాసార్లు, మీటింగ్స్లో, మ్యారేజ్లో కలిశాను. సో ఏమన్నారు, ఏది ఉన్నా కూడా మన పాలన వస్తే 100% ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ టు యూ. లోపల రెస్పాన్స్ ఉన్నారా మరి? ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు లేరు లోపల, కన్సర్న్ పీపుల్ లేరు. చెప్పింది కదా అంటే గవర్నమెంట్ అంటే అక్కడ బట్టి ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు. హోపింగ్ ఫర్ బెస్ట్.
వీ హోప్ ఫర్ బెస్ట్. విత్ ఇన్ 1 వీక్లో సీఎం రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటాడు. సిఎండి మహమ్మద్ ముషారఫ్ ఫరూక్ అలీ సార్ కాల్ చేస్తాడు. ఆల్రెడీ 10 సార్లు ఇచ్చాను నేను రిప్రజెంటేషన్. ఈ ఫైల్ మొత్తం అదే సీఎంకి, సిఎండికి, సీతక్క గారికి ఇచ్చిన ఫైల్స్, నా ఒరిజినల్స్, నేను క్వాలిఫై అయిన డాటా, క్వాలిఫై కాని వాళ్ళ డాటా, క్వాలిఫై కానివాడు జాబ్ ఎక్కిండు, క్వాలిఫై అయిన వాళ్ళకి లేదు. అవన్నీ బయట పెడితే అది బాగుంటుంది, కానీ బయట పెట్టదలుచుకోలేము మేము. మాకు అర్హతను బట్టి మాకు జాబ్ ఇస్తే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఇల్లీగల్ ఇష్యూస్. ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్, ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ నెసెసరీ యాక్షన్, వీ విల్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ. సో ప్రాబ్లం ఏం లేదు సార్, మా ప్రజాపాలన దగ్గర 1:2 క్యాండిడేట్స్ వచ్చాం సార్. సో ఎగ్జాంపుల్ అన్ని మాట్లాడినాం, అన్నీ అయిపోయినాయి. సో ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సెలక్షన్ ఆర్డర్ ఇవ్వాలి. గవర్నమెంట్లో జరిగిన స్కాములు గీములు అన్ని పక్కన పెట్టేసి మాకు ఆర్టిజన్ విధానమే రాంగది. అవన్నీ తోగితే మొత్తం చాలా బండారం బయటపడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి మేము ఎవరైతే క్వాలిఫై ఉన్నామో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నామో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. అది గవర్నమెంట్, ప్రతి నూతన గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. లోపల ఇచ్చారా మీ ప్రాబ్లంకి? లోపల ఇచ్చాము. సో హైకోర్టు కూడా 2018లో ఎన్పిటిసిఎల్ ఆల్రెడీ 4th లిస్ట్ కూడా లెటర్ పంపిస్తుంది. రేపు 29 నుంచి పోల్ లిస్టు. సో మాకు కూడా టీఎస్ ఎస్పీటీసీఎల్ మేము ఎగ్జామ్ రాసి 3 months కూడా కాలేదు. కాబట్టి మా అప్లికేషన్ ఆల్రెడీ మీ దగ్గరనే ఉన్నాయి, మా మెమోలు కూడా మీ దగ్గరనే ఉన్నాయి. సో అదేదో సెకండ్ లిస్ట్ మాకు పిలవండి. సో మేము అన్ఫిట్ కాదు, ఫిట్గా ఉన్నాము, మేము సర్వ్ చేయడానికి వస్తున్నామని గవర్నమెంట్కి అర్జీ చేయడానికి వచ్చాము. కానీ ఇందులో కొన్ని అక్రమాలు జరిగినాయని కూడా చెప్పేసి అంటున్నారు. సో ఏంటి? ఆల్రెడీ బోనోఫైడ్ జియో 46 మెయిన్ అక్రమ. జియో 46 వల్ల కొందరికి 1 నుంచి 4th వరకు కన్సిడర్ చేశారు బోనోఫైడ్. వాళ్ళు ఏం చేశారు, రికార్డు లేకున్నా ఉన్నా కొన్ని స్కూల్ నుంచి రాపించుకొని వచ్చారు. సో ఆ స్కూళ్ళు లేవు ఇప్పుడు. సో ఇంకోటి ఏం లేకున్నా రికార్డులో ఉందని చెప్పారు. సో బోనోఫైడ్లు స్కామ్ చేసారు. సో బోనోఫైడ్ స్కామ్ చేసుకొని లోకల్ ఉండి నాన్ లోకల్ ఉండి లోకల్గా పెట్టుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి జాబ్ ఎక్కురు. సో వాళ్ళు ఉన్నారు ఫేక్. సో ఏది వెరిఫై చేయకుండా, ఏది వీడియో చూడకుండా మాకు ఫ్రెషర్స్ వాళ్ళకి న్యాయం జరగలేదు. సో వాళ్ళకు ఏదైతే ఉన్నారో గుడ్డిగా ఇచ్చేసినట్టు జాబ్ ఇచ్చేసిరు, బట్ మాకు న్యాయం చేయలేదు. అంటే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? మరి ఏదైతే కాంగ్రెస్ అనుకొని మేము ఇక్కడ ప్రజాపాలన దగ్గర వచ్చాం సార్. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ సిఎండి ఆఫీస్ దగ్గర వెళ్తున్నాం, మళ్ళీ సచివాలయం సార్ దగ్గర సీఎం సార్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.